చాయ్ షాపులో చర్చలు. ఒక చిన్న గ్రామం మల్లవరం. ఆ గ్రామంలోని ప్రధాన రోడ్డుపై ఓ చిన్న చాయ్ షాపు ఉంది. పేరు రామన్న టీ స్టాల్. చిన్న గుడిసెలాంటి కట్టడం. కానీ గ్రామ ప్రజల ముచ్చట్లకు, రాజకీయాలకు, హాస్యాలకు కేంద్రబిందువైంది. రామన్న షాపు యజమాని. బాగా నవ్వించే వ్యక్తి. ఎప్పుడూ గ్లాసులో పాలు పోస్తూ, టీకప్పుల్లో చాయ్ వేస్తూ నమ్మశక్యంగా కథలు చెబుతుంటాడు. ఒక రోజు ఉదయం బస్సు స్టాండ్ పక్కన వాళ్ల టీ స్టాల్ దగ్గర ఓ కొత్తవాడొచ్చాడు. పేరు శేషు. పక్క గ్రామం నుంచి వచ్చాడు. టీ తాగుతూ చుట్టుపక్కలని గమనిస్తున్నాడు. అప్పుడే లోకల్ పటాస్గా ప్రసిద్ధి గాంచిన పద్మన్న వచ్చాడు. పద్మన్న, ఓరే రామన్న, ఈసారి ఎన్నికల్లో నన్నే సర్పంచ్ చేస్తారు అంట. ఊరంతా నా పక్కే ఉంది. రామన్న నవ్వుతూ, బాబూ, నువ్వు టీకి ఖర్చు పెట్టితేనే మాకు చాలు, ఊరిని మార్చే బాధ్యత నీకు కాదు. అందరూ నవ్వారు. కొత్తవాడైన శేషు ఆశ్చర్యపోయాడు. ఇంత స్నేహంగా, హాస్యంగా మాట్లాడే టీ షాప్ ఇదేనా అనుకున్నాడు. ఆ టీ షాపు నిండా రాగలవ్వలు, గాలి చప్పుడు, చాయ్ మసాలా వాసనతో కలిసిన గ్రామీణ జీవితం ఉప్పొంగిపోయింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. సారాంశం. ఈ చిన్న కథలో రామన్న టీ షాపు ఒక సామాజిక వేదికలా మారింది. అక్కడ